కమల్ హాసన్ గారు ये बात दिमाग में रख लो చెత్త నాకు ఇలాంటి వాళ్ళని ఏమన్నా తప్పులేదు. నగ్నంగా మానభంగం చేసి నడి రోడ్డు మీద ఇది చేసిన వాడు మహాభారతాన్ని అసలు విని కూడా ఉండడు. మరి వీడికి ఎవడు నేర్పించాడు? నువ్వా నేనా? అర్థం చేసుకోండి. హిందువులే భారతదేశంలోని మొట్టమొదటి టెర్రరిస్టులని ఇంకొకడు పిచ్చి కూతురు కూస్తాడు. అలాంటి వాళ్ళలో ఒకడు మన విలక్షణ నటుడు మిస్టర్ కంపు హాసన్. तो मिस्टर कमल हासन ये बात समझ लो. ప్రపంచానికి పరమాణువుతో సైన్స్ని పరిచయం చేసింది సనాతన ధర్మ జ్ఞానమే. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ప్రాధాన్యత ఇచ్చింది సనాతన ధర్మం మాత్రమే. ప్రపంచానికి ధర్మార్థ కామ మోక్షాలను వీటి విలువలను నేర్పించింది సనాతన ధర్మం మాత్రమే. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచానికి శాంతితో పాటు శాస్త్ర ధర్మాన్ని కూడా పరిచయం చేసింది సనాతన ధర్మం మాత్రమే. ఇప్పటికైనా చరిత్ర తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో. నమస్తే. మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న మొట్టమొదటి ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరిమణులని. ఇలా మనం ప్రతిజ్ఞ చేస్తూనే వస్తున్నాం. ఇది అర్థమైన వాడెవ్వడు ఈ భారతదేశాన్ని సనాతన సాంప్రదాయాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడు. కానీ తమను తాము మేధావులని చెప్పుకునే కొంతమంది సన్నాసులకి ఇలాంటి ప్రతిజ్ఞలు అర్థమవ్వవు. ఇంకా సనాతన విజ్ఞానం ఏనాటికి అర్థమవ్వదు. అందుకే ఇలాంటి చెత్తన కొడుకులు ఎరాడికేట్ సనాతన ధర్మాన్ని సోకడంటే హిందువులే భారతదేశంలోని మొట్టమొదటి టెర్రరిస్టులని ఇంకొకడు పిచ్చి కూతురు కూస్తాడు. అలాంటి వాళ్ళలో ఒకడు మన విలక్షణ నటుడు, మన పెరియార్ వీరపుత్రుడు కమల్ హాసన్. స్వాతి ముత్యం లాంటి అమాయక మొహంతో పాటు యాక్టింగ్ ఇరగదీసి సౌమ్యుడు అని అందరిలో ఒక ముద్ర వేసుకున్నాడు. కానీ ఆయన నాలుకపై సనాతన ధర్మంపై దాగున్న విషయం మాత్రం కనిపించకుండా మేనేజ్ చేశాడు. బహుశా ఇలాంటి వాళ్ళని చూస్తేనే అన్నారేమో మన పెద్దవాళ్ళు, కనిపించేదంతా బంగారం కాదనేసి. ఈయన చేసే సినిమాలు దేశభక్తి, దైవభక్తికి సంబంధించినవి. కానీ మేకప్ తీస్తే చేసేది మొత్తం దేశద్రోహం. అడుగడుగునా హిందూ దేవుళ్లపై విషం కక్కడం, భారత్ ముక్కలవ్వాలని కోరుకోవడం సనాతన గ్రంథాల దూషణ. ఇలాంటి వాళ్ళే రేపు డీప్ స్టేట్ ఉచ్చులో పడి దేశ వినాశానికి సైనికులుగా మారేది. అసలు ఒక తమిళ్ బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టిన కమల్ హాసన్ ఇలాంటి ఉచ్చుల్లో చిక్కుకోవడానికి కారణాలేంటని, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కమల్ హాసన్ సనాతన ద్వేషిలాగా మారడానికి కారణాలేంటో ఊహించారా? కమల్ హాసన్ పుట్టింది తమిళనాడు. సంవత్సరం 1954. తల్లి రాజ్యలక్ష్మీదేవి, వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తున్న మహిళ. తండ్రి డి శ్రీనివాసన్, క్రిమినల్ లాయర్. ఇంకా ఇండిపెండెన్స్ టైంలో స్వాతంత్రోద్యమంలో పోరాడిన ఒక హేతువాది. 1916 నుంచి 1944వ సంవత్సరంలో, అంటే కమల్ హాసన్ పుట్టక 10 సంవత్సరాల ముందు యాంటీ బ్రాహ్మణ్, యాంటీ హిందూ ప్రాపగండా తమిళనాడు మొత్తం స్ప్రెడ్ అయింది. ద్రవిడియన్ మూవ్మెంట్ కొనసాగుతున్న తరుణంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాతలు, సినిమాలు, మీడియా ఛానల్స్ మొత్తం హైందవ ధర్మంపై విషం కక్కే రాక్షసులతో తమిళనాడు యావత్తు నిండిపోయింది. 1944 నుంచి 1967వ సంవత్సరం, అంటే కమల్ హాసన్ పుట్టిన సంవత్సరంలో తమిళనాడు యాంటీ క్యాస్టిజం, తమిళ జాతీయవాదం, ఇంకా నాస్తికత్వం పెరిగిపోయాయి. అలా విషపు మాటల మధ్యలో వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ద్రవిడియన్ భావజాలాలతో చెలరేగిపోయాడు మన కమల్ హాసన్. కమల్ పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనే అయినా అవపోసన పట్టింది మాత్రం నాస్తికత్వం, అంటే హిందువులను, హిందూ గ్రంథాలను, ఇంకా సనాతన ధర్మాన్ని మాత్రమే, అర్థం చేసుకోండి, మాత్రమే దూషించడం. ఇక్కడ కమల్ హాసన్ దూషించడంలో తప్పు లేదు. కానీ హిందూ ధర్మం అంటే సరిగ్గా తెలియని ఇలాంటి కిండర్ గార్డెన్ వాళ్ళకి మనమే లెక్చర్ ఇవ్వాలి. ఈ ప్రపంచంలో మానవాళి గురించి ఆలోచించే ధర్మం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం. అదే నిత్య నూతన ధర్మం. ఇది అర్థం చేసుకోవాలంటే చేయాల్సింది సాధన చేయాలంటే అది వీళ్ళ లాంటి పిరికి పందుల వల్ల అవ్వని పని. సనాతన ధర్మంలో అడుగడుగున ఆధునిక సైన్స్ ప్రజ్వలిస్తుంది. బ్రాహ్మణులు వేసుకునే జందం దగ్గర నుంచి ఆడవాళ్ళు పెట్టుకునే కాలి మెట్టె వరకు మనం తెలుసుకుంటే అదే సైన్స్. గుడిలో ప్రతిష్ఠించే విగ్రహం నుండి ప్రతి సంవత్సరం చేసే పండుగల వెనకాల వెతికితే కనిపించేదే మోడర్న్ సైన్స్. ఇదే సనాతన ధర్మం, అదే సనాతన ఆధునిక సైన్స్ అంటే. ఇక్కడ కమల్ హాసన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్ని ఒక్కొక్కటిగా చూద్దాం. మొన్న ఆగస్టు 3వ తేదీన చెన్నైలోని అగరం ఫౌండేషన్, మన హీరో సూర్య యొక్క ఫౌండేషన్, ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన బానిసత్వపు సంఖ్యలని, ఇంకా నిరంకుశ పాలనని పారదోలాలంటే విద్య అత్యవసరం అంటూ ఆ స్టేజ్ మీద పిచ్చి కుక్క కరిసినట్టు అరిచాడు ఈ ద్రవిడవాది. నేను అందుకే చెప్తున్నా, ఇంకా కిండర్ గార్డెన్ కూడా పాస్ అవ్వని ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మం పైన కామెంట్లు చేసే ముందు కాస్త చదువుకోవాలి.
కార్ల్ సాగన్ అనే అమెరికన్ ఆస్ట్రోనామర్ ఏమన్నాడో తెలుసా? ఈ అనంత విశ్వరహస్యాలని ప్రపంచానికి అందించింది సనాతన ధర్మం మాత్రమే. ఇది చదువుకున్న వ్యక్తి చెప్పిన మాటలు. సో మిస్టర్ కమల్ హాసన్ గారు, విద్య గురించి మీరు భారతదేశ యువతకి ఇచ్చే అడ్వైస్లు మాకు వెంట్రుకతో సమానం. 2019లో ఆయన సొంత రాజకీయ పార్టీ మీటింగ్లో భారతదేశానికి స్వాతంత్రం తర్వాత దేశం చూసిన మొట్టమొదటి ఉగ్రవాది ఒక హిందూ అంట. ఇలా ఏదైతే ముస్లింలు ఉన్న ఊర్లకు వెళ్ళి అక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేశాడు, అంటే మైనార్టీ అప్పీస్మెంట్ చేశాడు ఈ కమల్ హాసన్. ఇలాంటి వాళ్ళని ఏమన్నా తప్పులేదు, చరిత్రని చదివితే అర్థమవుతుంది. నవంబర్ 25, 1947లో ది మీర్పూర్ మెజాకిర్ జరిగింది, అంటే మారణ హోమం జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలు 18,000 నుండి 20,000 హిందువులను, సిక్కులను నరికి చంపారు. ఇంకా హిందూ మహిళని మానభంగం చేశారు. సెప్టెంబర్ 24, 1947లో ది కామోకే ట్రైన్ మెజాకిర్ జరిగింది. ఇది కూడా మారణ హోమమే. ట్రైన్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తున్న వేళ వేలాది మంది హిందువుల్ని, సిక్కుల్ని ఊచకోత కోసి శాంతిమత ప్రచారకులు, నా ఇంటి ఆడబిడ్డలను కూడా మానభంగం చేశారు. జనవరి 12, 1948లో ది గుజరాత్ ట్రైన్ మెజాకిర్ జరిగింది. మనలో చాలా మందికి గుజరాత్ అనగానే ఇట్టే గుర్తొచ్చేస్తుంది. గాంధీ చనిపోకన్నా కొన్ని వారాల ముందు మళ్ళీ ట్రైన్లో ఇండియాకి వస్తున్న హిందువులను, సిక్కులను గుజరాత్లో ఆపి 1200 మందిని ఈ మతోన్మాదులు చంపేశారు. అందుకే ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళకి కుర్చీలు, మైకులు ఇస్తే నోటికి వచ్చినట్టు వాగుతారు. మిస్టర్ కమల్ హాసన్, ఇది నీకే. చరిత్ర తెలియని ఇలాంటి నాయకులను మనం బ్యాన్ చేయాలి, దేశ బహిష్కరణ కూడా చేసినా తప్పు లేదనేసి నేనంట. ఇక 2017లో ఒక సభలో హిందువులు డిబేట్ చేసే స్టేజ్ నుంచి ఇప్పుడు తీవ్రవాదులు అయ్యారట. ఎందుకంటే వాళ్ళ దగ్గరే సమాధానాలు లేవు కాబట్టి హిందూ జాతి మీద విషం చిమ్ముతున్నాడు ఇలా ఈ కమల్ హాసన్. Kamal sir, you must remember that Hindu groups are not violent, but we are violent to those who violates our dharma and betrays our motherland. ये बात समझ लो, ये बात दिमाग में रख लो. 2023లో కేరళ స్టోరీ అనేసి మూవీ రిలీజ్ అయినప్పుడు అది ఒక ప్రాపగండా మూవీ అంటూ విమర్శలు చేశాడు. అంటే కేరళ ఫైల్స్ ప్రాపగండా ఫిలిం అయితే, మరి మీరు తీసిన తొక్కలో హే రామ్ ఇంకా విశ్వరూపం లాంటి చెత్త సినిమాలు వాటిని దరిద్రం అనాలా, ఇంకేమనాలి? ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది 2017లో ఒక ఇంటర్వ్యూలో, అంటే మన తెలుగు ఛానల్లోని ఒక ఇంటర్వ్యూలో రేపిస్ట్ల గురించి ఒక ప్రశ్న వచ్చినప్పుడు రేపిస్ట్ల తప్పేం లేదంట. మనం ఎలాంటి సంస్కృతుల్ని నేర్పిస్తున్నామో, మహాభారతంలో పాంచాలిని పందెం వేశారు, భారతదేశం ఇలాంటి పుస్తకాలని గౌరవిస్తుంది కాబట్టి రేపిస్టులు తప్పు చేస్తున్నారంట. ఒక మహిళని వస్తువుల్లో పందెం వేసి ఒక గ్రంథాన్ని గౌరవించే దేశంలో మహిళలపై హింస జరగడంలో ఆశ్చర్యం లేదంటూ మదం ఎక్కిన మాటలు మాట్లాడాడు ఈ కమల్ హాసన్. ఇలాంటి మైండ్ లేని మృగాలకి హిందువులు తప్ప దేశంలో వేరే మతాలు చేసినవి చెప్పడానికి భయం. నా దృష్టిలో వీళ్ళు అండ్ ఉగ్రవాదులు ఒకటే, ఒకరు ఇంటర్నల్, ఒకరు అవుటర్. ఆగస్టు 16, 1946 డైరెక్ట్ యాక్షన్ డే జరిగింది. ఈ రోజు గురించి ఒక్కసారి గూగుల్ చేసి చూడు మిస్టర్ కమల్ హాసన్. హిందూ అమ్మాయిలను నగ్నంగా మానభంగం చేసి నడి రోడ్డు మీద ఊరివేశారు. ఇది చేసిన వాడు మహాభారతాన్ని అసలు విని కూడా ఉండడు. మరి వీడికి ఎవడు నేర్పించాడు? నువ్వా, నేనా? చరిత్రలోకి వెళ్ళి చూడు ఎంతమంది అమ్మాయిల నగ్న శరీరాలు రోడ్ల మీద పడి ఉంటాయో. ది ఫైనల్ ఆన్సర్ టు మిస్టర్ కంపు హాసన్. కమల్ హాసన్ మీద ఇప్పటికే నమోదైన కేసులు 4, అవి కూడా హిందుత్వానికి సంబంధించినవే. ఐపీసీ 153A, 295A, 298 ప్రకారం ఒక మతాన్ని దూషించినందుకు, అంటే హిందూయిజాన్ని దూషించినందుకు ఇట్స్ అ పనిషబుల్ ఆఫెన్స్. ఇంకా ఈ దేశ గర్వానికి మాయని మచ్చ ఇలాంటి క్రిమినల్స్ని దేశ బహిష్కరణ చేశారు. సో మిస్టర్ కమల్ హాసన్ గారు, మీకు గౌరవంగా హెచ్చరిస్తుంది ఒకటే, చరిత్ర తెలియకుండా చరిత్ర గురించి మాట్లాడకండి. సనాతన ధర్మం గురించి తెలుసుకోండి. ప్రపంచానికి పరమాణువుతో సైన్స్ని పరిచయం చేసింది సనాతన ధర్మ జ్ఞానమే. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ప్రాధాన్యత ఇచ్చింది సనాతన ధర్మం మాత్రమే. ప్రపంచానికి ధర్మార్థ కామ మోక్షాలను, వీటి విలువలను నేర్పించింది సనాతన ధర్మం మాత్రమే. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచానికి శాంతితో పాటు శాస్త్ర ధర్మాన్ని కూడా పరిచయం చేసింది సనాతన ధర్మం మాత్రమే. ఇప్పటికైనా చరిత్ర తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో. మిత్రులారా, ఈ వీడియో ఆయనకు చేరే వరకు షేర్ చేయండి. ఆయనకు మన సనాతన జ్ఞానాన్ని పంచండి. ఇక ఈయన ఫ్యాన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ద్రవిడవాదులు కదా. ఇక మన కామెంట్ బాక్స్లోకి వచ్చి మనతో ఎలా మాట్లాడతారో మీరే ఒకసారి చూడండి. జై హింద్, జై భారత్.